హలో గాయ్స్, ఈరోజు పాత్ పాత్ ఫైవ్లో చెప్పిన కాడ గాయ్స్ కార్లు కొన్నాం, బైక్స్ కొందామని. పాత్ 6లో బైక్స్ కొనే బైక్స్ షోరూమ్కి అయితే వచ్చేసినాం గాయ్స్. ఈ బైక్స్ అన్న ఎంత అన్నా కాక ఎంత కాక 100 కోట్లు కాకుండొచ్చు ఒక్క బైకు, చీపెస్ట్ కూడా. మళ్ళీ మిమిక్రీ చేసిన గాయస్. పార్ట్ 6లో అయితే యూసిడ్గా మిమిక్రీ అట్లనే మళ్ళీ వేసిన గాయస్. అన్ని బైక్స్ ఎంత పడతాయి అన్న 150 అక్షరాలు అవుతుంది అన్న. దగ్గర అంబానీ హౌస్ అంత అవుతుంది. చూసుకున్నాం అంబానీ హౌస్. అరే బాయ్, చీప్ కాదు ఏంటన్నా ఏంటి గాయస్, స్పెండర్లు ఉన్నాయి ఇలా మన కారు. దీంతోనే కార్లు బైక్స్ కొనుక్కోవచ్చు. ఏమన్నా ఉన్నాయి ఆర్య? బాగుంటాయి తమ్ముడు, అన్ని సూపర్ కార్స్, కొన్ని తక్కువ కార్స్ బైక్స్ ఉన్నాయి అంత. అంటే చూసాం గాయస్, KTM 390 మనకి అని బైక్స్ మొత్తం ఎంత పడతాయి అన్న? ఎంత పడతాయండి బైక్స్ మొత్తమా? ఒక అంబానీ హౌస్ 2 కొంటే ఎంత ప్రైస్ అంత అవుతుంది. ఒక అంబానీ ప్రైస్ 500 గాజిలియన్, అంటే 200 గాజిలియన్. అక్కడ C ఉంటుంది, అలానే A ఉంటుంది, 1000 ఉంటుంది, అంత కాస్ట్. అది కూడా ఒక్కొక్క బైకు. సతీష్ ఇక్కడ ఉండే 7 బైక్స్ కూడా అంతగానో సరిపోదు చెప్పాలంటే. సరే తీసుకోండి. అవన్నీ 500 సార్లు ఇవ్వాలి. అట్లయితేనే అది మీకు 500 సార్లా? అయితే 2 సార్లు ఇచ్చేసిన. తీసుకోవన్న పైసలు. ఫోన్ పేనా క్యాషా? ఇప్పుడే చేతులకి ఇచ్చిన కదన్నా. చేతులక ఫోన్ పే ఇచ్చినట్టున్నావు. నా అకౌంట్లో 150 కోట్లు పడ్డది. మళ్ళా మిమిక్రీ ఇతని లెక్కనే మిమిక్రీ చేస్తున్నా గాయస్ నేను కూడా. సరే బైక్స్ క్యాష్ చేయాలన్న ఫోన్ పేటిఎమా? పేటిఎమే తమ్ముడు. క్యాష్ అంటే అంతగానం ఎక్కడి నుంచి తీసుకొస్తారే, ఈయన ఎక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్తా, మీరు ఎట్లా తీసుకొస్తారు? ఫోన్ నెంబర్ పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి మాకుండే కదా. ఫోన్ నెంబర్ చెప్పనా? 9178 9178 కాదు 917850. సరే చెప్పు. 917850 9178 90 ఎంటర్ చేసేయి. మనీ అడుగుతుంది, కొట్టేసేయి. ఎంతనా? మనీ అడుగుతుంది. ఎంత? 1 1 700 zeros. 100 zeros. సరే మీకు వెళ్ళిపోవాలి. నేను కార్ తీసుకొని ఇంటికి పోయి ట్రక్ కావాలా? ఒక్క ఫోన్ చేయి మా ఊర్లోకి, వాడు డైరెక్ట్గా నీ కళ్ళ ముందర వెళ్తాడు ట్రక్. సరే 1 2 మీ ఇంటికి వెళ్ళిపోండి. సరే వెళ్ళిపోతాంలే.
అన్న ట్రక్ వద్దులే అన్న, మీరు వెళ్ళిపోండి. నేను ఇంటికి వెళ్తున్నా. రేపు వచ్చి బైక్స్ అన్నీ తీసుకుంటా. మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తారా? కొంచెం నాకు బండి కూడా ఉన్నదే, సైకిల్ నాకున్నదే కాదు, అది రిపేర్లోకి వచ్చింది. దాన్ని రిపేర్ అన్న అర్జెంట్ పని ఉంది, బయటికి పోతున్నా అన్న. ఈ టైంలో ట్యాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా తమ్ముడు. దిగు, ఎక్కు. పడుకుంటున్నాను, నాకు కొంచెం నిద్ర ఉంది. సరే, మీ తర్వాత చూసిరా గైస్, అన్ని బైక్స్ కొనుక్కోవాలి. ఇప్పుడే అన్ని బైక్స్ తీసుకెళ్దాం. ట్రక్కే వద్దులేను గైస్, ఇట్లా తీసుకెళ్దాం. ఒక్కొక్క బైక్ ఇట్లా తీసుకెళ్దాం. ఎట్లా చూసిరా గైస్, 100 స్పీడ్లో అవుతుంది గైస్. స్కిడ్ కూడా ఎంత బాగా వేస్తుంది గైస్ బైక్. అన్ని బైకులు మనే పల్సర్ కూడా ఉంది గైస్ అట్లా. ఆటోమేటిక్ మంచి దాచిపెట్టేద్దాం. కార్స్ కూడా మన గిరాజ్లో పెట్టేస్తాం. గ్యారేజ్ అయితే ఎవరికి చూపించడానికి ఫీల్ ఉన్నాం కార్స్. ముందే చెప్తున్నాం, ఎంత కామెంట్ చేసినా కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది గ్యారేజ్ చూపిస్తే. ఇప్పుడు వెళ్దాం పని మళ్ళా. డబ్బును వెళ్ళిపోవడం